ఇదిగోండి సాంబారు మసిలిపోతుందండి. ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న పాత కూరగాయలన్నీ తీసి దీంట్లో వేసానండి. ములక్కాయ, వంకాయ, తర్వాత ఒక మామిడికాయ, టమాటాలు. ఇంకా అండి మనం పాత స్టాక్లు ఏం పెట్టుకోకూడదు దానికోసం. ఈలోపు మా మనవడు వచ్చేసాడు. వాడికి దోశ పెడదామని. వాడికి పచ్చడి కావాలండి. పచ్చడి అంటే వేరుశనగపప్పు పచ్చడి అంటే బాగా ఫేవరెట్. దానికి నేను ఏం చేస్తానండి, నూనెలో వేరుశనగపప్పులు ఒక గుప్పుడు, ఇదంటే వేరుశనగపప్పులు బాగా వేగినాక ఇది ఒక గుప్పుడు వేస్తానండి. ఇది వేయించితేనే ఆ టేస్ట్ వస్తుంది. మీరు ఇది వేయించిందే కదా అని అలా వేస్తే బాగోదండి. ఆ నూనెలో వేరుశనగపప్పులు వేస్తాను, ఒక ఎండుమిరపకాయలు వేస్తాను, తర్వాత జీలకర్ర వేస్తాను. ఇది వేగినాక ఈ పొట్టుకడలు కూడా వేస్తానండి. ఇది వేసినాక జీలకర్ర వేసి ఎల్లుల్లిపాయ ఒకటి కొట్టేస్తానండి. కొంచెం చింతపండు ఒక తరకేస్తాను. బాగా ఇందాక వీడియో తీద్దాం అనుకున్నా అండి. ఇది మా బుడ్డోడు వచ్చేసాడు. వాడికి టిఫిన్ పెట్టలేదంట మా అమ్మాయి. సరే వాడి ఆకలి అవుతుంది ఏమని తిన్నాను హడావిడిగా అండి. ఇంకా గబగబా ఏం చేశాను, అదొకప్పుడు ఇదొకప్పుడు వేసేసి ఒక ఎండుమిరపకాయ వేసి వేయించేసాను. పొట్టు వేయించేసి చల్లారాక మిక్సీ పట్టేసానండి. వాడికి ఒక దోశ వేసి పొడేసి కొంచెం వాటర్ కలుపుతానండి. వాడికి ఫేవరెట్ అనమాట ఏరుశనగపప్పులు, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా ఉంటే వేసుకుంటాండి. పిల్లలకి పోషణ, వాళ్ళు గింజలు తినలేరు కదా, ఇలా పొడిగా ఇస్తే బాగుంటుంది. నేను 4 జీడిపప్పులు 4 బాదం పప్పులు వేసాను. ఇప్పుడు ఇదండి వేరుశనగపప్పులు, తర్వాత చట్నీ పప్పు వేసి నూనెలో వేయించితేనే ఆ టేస్ట్ వస్తుందండి. మీరు డ్రై రోస్ట్ చేస్తే అంత ఫ్లేవర్ బాగోదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అంటే కమ్మగా ఉంటుంది. ఈ పొడిని మీరు బాటిల్లో ఏమైనా టూర్లు అట్లా వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తుందండి. పిల్లలు ఏం తినరంటే అక్కడ ఏమైనా ఇడ్లీ కొని ఈ పొడిలో కొంచెం వాటర్ కలిపి తినిపించేయచ్చండి. నేను ఇప్పుడు మాకు తిరుపతి ప్రయాణం ఉందండి. మా బుడ్డోడికి అక్కడ పెట్టడానికి 2 days బాటిల్ వేసి పెట్టుకుంటే నాకు పనికి వస్తుంది. ఇంట్లో కొంచెం పెట్టుకుంటా అండి. బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న డబ్బాలు వేసుకు పెడతా అండి. పిల్లలకి ఎక్కడికి వెళ్ళి ఇడ్లీయో దోశ కొని ఈ పొడిలో కొంచెం నీళ్ళు కలిపి పెట్టేయచ్చు. మనకు కూడా అండి కరెంట్ లేదంటే ఈ పొడిలో కొంచెం వాటర్ వేసుకొని కమ్మగా తినచ్చండి. ఇవన్నీ పోషణతో నిండినాయి అండి. కమ్మగా ఉంది. నేను కూడా ఆ దోశ వేసుకుని కొంచెం పొడి వేసుకుని తిన్నా, చాలా బాగుంది.